సార్ అప్పట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చాలామంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకుని ఇప్పుడైతే దారుణమైన పరిస్థితి వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే టార్గెట్ పెట్టారు, ఫిబ్రవరి 2 లోపు 1500 మంది ఎంప్లాయీని కుదించాలని డెసిషన్ తీసుకున్నారు. ఈ డెసిషన్పై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. అలాగే మీ దగ్గర నుంచి హైజాక్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ కూడా కోర్టులో వేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన ఎలా స్పందిస్తుంది, అసలు ఏం చేయాలి దీన్ని? సార్ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మాతో నేనే చేరండి, అందరం కలిసే పనిచేస్తాం. ఓకే, ఆయన ఒక పార్టీ పెట్టారు, జయభారత్ నేషనల్ పార్టీ అని, ప్రత్యేక హోదా విభజన హామీలు, దాంట్లో విశాఖ ఉక్కు, దాంట్లో అందరూ కలిపి పోరాడుతున్నాం. సరే ఏదేమైనా సరే ఆయన కోర్టులో పోరాటం జరుగుతూ ఉంది. హోదా మీద మా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మాది కూడా పెండింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు కాపాడుకోలేమా సార్ ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని? పోయినట్టేనా? ఇప్పుడు ఇంకో కత్తి పడింది, ఇంకా 1500 మందిని ధమాల్. నేను శ్రీశ్రీ గారి పదం చెప్తే మళ్ళీ ఏదో అసభ్యంగా అనుకుంటారు. చెప్పండి, ఏమైంది? నక్కలు వాళ్ళ పిల్లలు నేను చెప్తున్నానండి. సిగ్గులేని పోరాటతత్వం చచ్చిపోయిన ఏ జాతి కూడా చరిత్రలో మిగలదు. ఒక జాతిగా మనజాలతం. ఆ జాతిగా ఉంటామా? 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసి 4 దేశాలను పాలించి 4 దేశాలకు లిపినిచ్చిన, మూల లిపించిన, బట్టిపోలు లిపించిన, తెలుగు కన్నడ లిపించిన చారిత్రాత్మక పోరాట యోధులుగా వారసత్వంగా ఉంటామా? కౌవార్డ్స్ కింద మిగులుతామనేది మనం నిర్ణయించుకోవాలి. చేతకాని సన్నాసి బ్యాచ్గా మిగులుదామా? అల్లూరులాగా మనకు గొప్ప వారసత్వం ఇచ్చాడు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో రాష్ట్రానికి పోరాడకుండా ఏమీ రాలేదు. అవును. ఇప్పుడు ఒక సన్నాసి రాజకీయ బ్యాచ్ని నమ్మి, వాళ్ళు ఎవరో నేను చెప్పను, ఎవరికాళ్ళు అన్వయించుకుంటారు. పోరాటతత్వం మానేసి ఉడతూపులుపే బ్యాచ్ వెనకమాల నిలబడదామా? ఓకే, అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది అన్న తెలుగు జాతి హక్కు. అవును. ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ జగిత్యాల శారీడ్ చనిపోయాడు, వరంగల్లో గుప్తా గారు కాళ్ళిపోయినాయి, అవును, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, పాలకొల్లు, గుంటూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం 34 మంది ప్రాణాలు అర్పించి వందలాది మంది క్షత్రఘాతులైతే ఇవాళ కూడా అయితే వాళ్ళకేదో మా రూపాయి కామర్స్ వచ్చిందో కూడా తెలియదండి నాకు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఎంత వేదన గెలిచి దాన్ని సాధించుకున్నాము. ఇవాళ దాన్ని ఉమా వ్యాపారులు పరం చేయడానికి నీచ నికృష్టమైన కుట్రలు చేస్తున్న వాళ్ళ సంగతి చెప్తాను. గుజరాతీ బ్యాచ్ కన్ను ఎందుకు పడింది స్టీల్ ప్లాంట్ పైన? గుజరాతీ అంటే అందరు గుజరాతీలు అని, గుమా వ్యాపారులు కొంతమంది బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి విశాఖపట్నం మీద పడింది. ఓకే, విశాఖపట్నాన్ని కబ్జా చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఓకే, లక్షల మంది ఉన్నారండి, లక్షల మంది వచ్చేసారు ఇప్పుడు అక్కడ. ఓకే, ఇంకోటి కూడా చెప్తున్నా, ఆల్రెడీ జట్టీలు విశాఖపట్నం పోర్టులో, నేషనల్ పోర్టులో జట్టీలు గుమా వ్యాపారులు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాలు నడుస్తుంది. అలాగే ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను నేను, ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే వాళ్ళు. ఇవాళ ఈ ప్లాంట్ విషయంలో కేంద్రంలో ఉన్న పాలకులను పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప వాళ్ళని బెదిరించే స్థితికి వెళ్ళారు. ఓకే, చికెన్ గున్యా, డెంగ్యూ వచ్చినట్టు గజ వణుకుతున్నారు, వీళ్ళు ఒడతూపులు ఊపుతున్నారు. వీళ్ళు చేత కానీ ముఖ్యమైన రాజకీయాలు అందరూ సిగ్గుంటే కేంద్రాన్ని నిలదీయటం మానేసి ఒడతూపులు ఎందుకండి? ఓకే, నేను ఒకటి అడుగుతాను, మోడీ గారు వచ్చారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు, ఆయన ఎక్కడ ఉన్నారు? మా అందరికీ పర్మిషన్ అంటే విశాఖకు 100 రోజు దీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడ? పైలాన్ దగ్గర లోపల పార్క్ దగ్గర ఫుట్పాత్ మీద కూడా లోపల చేసుకుంటే 11 కిలోమీటర్ల అవతల మోడీ గారు సబ్ పెడితే మేము ఎవరు వెళ్ళమండి, డిస్టర్బ్ చేయమని చెప్పి బయటికి వెళ్తే చేయొచ్చు కదా. అవును. ఉదయం వచ్చేసి టకటక్కడ పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసేసి మొత్తం అందులో 70 సంవత్సరాలు స్టాలిన్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, తీసుకెళ్ళి 24 గంటల అరెస్ట్ చూపించకుండా అట్ట తిప్పి తర్వాత అరెస్ట్ చూపించి రాత్రి స్టేషన్లో పెట్టి ఎంత ఇబ్బందులు పెట్టి రెండో సాయంత్రం వదిలితే గౌరవ ముఖ్యమంత్రి మరి చేయించింది ఆయన, పోలీసులు ఎవరు? పక్కన స్టేజ్ మీద కూర్చున్నాడు ఆయన. అవును. సరే, దాన్ని ఖండించాల్సింది ఎవరు? మన గౌరవ ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అవును. ఆయనకి ఎక్కువ మనలేదు. అయ్యో, ఇంతమందిని అప్పుడు నాకేం వ్యక్తిగతంగా ఆయన చేయక్కర్లేదండి, అవును, అనేక మంది ఉన్నారు కదా, అవును, కనీసం ఆయన ఖండించలేదు. పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు ఢిల్లీలో దీక్ష జరుగుతుంటే, ఆయన ఢిల్లీలో ఇలా జరుగుతుంటే అక్కడ దీక్ష చేయటం మనిషి మంగళగిరిలో చేసి జగన్ గారిని అన్నారు. ఇవాళ నేను అడుగుతాను, ఆయన మోడీ గారి విజన్ అంటే ఇదేనండి. అంటే దయచేసి ఆ విషకోగుల నుంచి బయటకు రమ్మని సచ్చే పవర్ఫుల్ స్టార్కి నేను చెప్పాను. ముగ్గురివి కూడా ఉడత ఊపులేనా?
ఒక పక్క మనం చూసే తెలంగాణ నేను అన్నానండి రాష్ట్రాన్ని సాధించుకుంటే మనమేమో ఉన్న విశాఖ ప్లాంట్ ని కాపాడుకో ఏ విశాఖ అండి మొత్తం అంతా పోగొట్టుకున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తాగడి మీరు నేషనల్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను జీవి కృష్ణారెడ్డి గారు ఏ జిల్లా ఏంటి నాకేంటండి, కానీ జీవి కృష్ణారెడ్డి గారు నెల్లూరు జిల్లా అనుకుంటా, ఆ నల్లుడిది మహబూబ్నగర్ జిల్లా, సోముప్పాల గారు గద్వాల ఆయన. అది చెప్తున్నాను, పేక మీద కత్తి పెట్టండి, పెట్టారా లేదా అదానీ గారని కనుక్కోండి. తర్వాత ఆయన ఏమీ లేదు, నన్నేం బెదిరించలేదు, నన్నేం తీయలేదు, నన్నేం చేయలేదని వివరణలోనే అర్థమైపోయింది ఆయన ఏం చేశారు. కోవిడ్ టైంలో జనాలు జరుగుతుంటే 2020 ఎండాకాలం ఆయన తీసుకెళ్ళి బొంబాయిలో స్పెషల్ బెడ్ తిప్పించి ఈడీలు అందరూ అక్కడ పెట్టించి నిన్ను ఆ కోవిడ్లో పడేస్తామని చెప్పి బెదిరించారా లేదా నేను అడుగుతున్నాను. క్వశ్చనింగ్ దమ్. ఏందండి 82 సంవత్సరాల మనిషిని తీసుకెళ్ళి నానాహింసలు పెట్టి ఆఖరికి రాయించేసి ఈ దేశంలో అతి గొప్ప ఎయిర్పోర్ట్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దాని పక్కన నవీ ముంబై ఇవాళ అటల్జీ మార్గం వేస్తున్నారు, 18,000 కోట్లు పెట్టి బిడ్ చేస్తున్నారు. ఈ దేశం చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఈ 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు లాగేసుకున్నారు. ఎవరో మోడీ గారు కదా, అమిత్ షా గారు వాళ్ళ బంధువు. అది అయిపోయిన తర్వాత వీళ్ళ కన్ను మల్లికార్జునరావు గారిని పడింది. ఆ పవర్ ప్లాంట్ లాక్కున్నారు, గ్రంథి మల్లికార్జునరావు గారి పవర్ ప్లాంట్ 2 పోర్ట్లు. ఓకే. ఆ తర్వాత మధుసూదన్ రావు గారిని పడింది నాకు, అది తీసుకున్నారు. అది కాకుండా కృష్ణపట్నం పోర్టుల కింగ్ కదా పూర్వం. దయచేసి గమనించండి, ప్రపంచంలో ఏ కూపు జరిగినా ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, రేడియో స్టేషన్లో జప్ చేస్తే వాళ్ళు ఓనర్ అయిపోయేది తెలుసు కదా, మా చిన్నప్పటి నుంచి చూసుకుంటారు. వెంటనే అక్కడికి వెళ్ళి కృష్ణపట్నం పోర్టు మీద పడ్డారు. నానా హింసలో పెట్టారు, స్టేట్ గవర్నమెంట్ చేత నోటీసులు ఇప్పించారు, నానా హింసలు పెట్టారు. ఆఖరి కుటుంబాలను తీల్చేశారు, ఛిద్రం చేశారు. ఆ పోర్టుని లాగేసుకున్నారు. పోర్ట్ కమ్ సెజ్ అండి, లాగేసుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పోర్ట్ నుంచి హైదరాబాద్కి లైన్ వేస్తుందంట. ఆ పోర్టు కోసం అక్కడ ఇంకో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంట. అదానీ గారు తీసుకున్న తర్వాత అదిగో మీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఏందని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. చావ చచ్చిన జాతర తయారు చేస్తున్నారండి వీళ్ళందరూ నాయకులు జాతిని. అది అయిపోయింది. విశాఖపట్నం డివిఎస్ రాజు గారి సత్యంగంటి రామలింగరాజు గారు వాళ్ళ తోడేళ్ళు ఇది ఉందండి గంగవరం పోర్టు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, ఇన్ని వేల మందిని ఖాళీ చేస్తున్నాం, ఇన్ని ఊళ్ళు ఖాళీ చేస్తున్నాం. ఇది వాళ్ళు డెవలప్ అయిన తర్వాత అంతిమంగా రాష్ట్రానికి చెందుతుంది ఈ పోర్టు. కొన్ని 30 సంవత్సరాల తర్వాత అన్ని వేల కోట్లు, అప్పుడు 50,000 కోట్లు ఉన్న ఆస్తి అంతా రాష్ట్ర ప్రజలకు సంబంధించి చేరుతుంది అనే ఉద్దేశంతో ఆయన జియో ఇవ్వడం జరిగింది. 10.3% ఎంతో ఈక్విటీ స్టేక్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఆ రాజుగారిని బెదిరించి పేక మీద కట్టి పెట్టారా బతిమాలారా ప్రజలకు తెలుసండి. ఆ గంగవరం పోర్టు కూడా కలిసింది. మొత్తం ఈస్టర్న్ కోస్ట్లో డీపెస్ట్ పోర్ట్ అండి, వన్ ఆఫ్ ద డీపెస్ట్ పోర్ట్. బికాస్ ఆఫ్ న్యాచురల్గా కొండల కిందలోకి వెళ్ళి డ్రెడ్జింగ్ అవసరం లేదు ప్రాజెక్టు. అండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ పోర్ట్, అది దాని పక్కనే ఉంటుంది. ఇంకా క్యాప్టివ్ అంటే రాను ఇప్పుడేమో నానా ఏడుపులు ఏడిపిస్తున్నారు, డబ్బులు కట్టలేదని. ఆ బొగ్గులు ఇవ్వకుండా, బొగ్గు కూడా ఇందే వస్తుంది. ఇప్పుడేమో బొగ్గు ఎక్స్ట్రా ఉంది అని ఈ రివర్సల్ నానా హింసలు పెడుతున్నారండి దాన్ని. అది తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా 600 కోట్లు జిల్లాకి 10.3% ఎంతో లాగేశారండి అదానీ గారు. వీళ్ళందరూ తెలుగు బిడ్డలు కదా, ఆయన మా మోడీ గారు గొప్పాడు, మా మోడీ గారు ధర్మం కోసం ఉన్నాడు. వీళ్ళు ధర్మం కోసం లేరా? జీవి కృష్ణారెడ్డి గారు, గంధి మల్లికార్జున గారు, వీళ్ళందరూ రాజుగారు వీళ్ళు ధర్మం కోసం లేరండి? తెలుగు బిడ్డలు 5 వేసేసినప్పుడు వీళ్ళ కోసం పక్కన నిలబడినాడు. మా గుజరాతీ భాషలో కబుర్లు చెప్తారు వీళ్ళు, మారవ భాషలో. చేతకాని చేవ చచ్చిన చేత ఏందే వాళ్ళు. నేను మాట్లాడే రాజకీయాలు ఉంటుంది. మీరు ఇక్కడ రాజకీయాల్లో ఎవరు అసెంబ్లీలో ఎవరు వేసుకుంటారు ఏమండి, డిఫరెంట్ ఇష్యూ అండి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి బతకాలంటే మార్గాలు స్పష్టంగా ఉన్నాయి. అదానీ గారు మిగతా బ్యాచ్కు అడ్డంగా ఇచ్చిన మెయిన్లు క్యాన్సిల్ చేసి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన దీనికి 6 నెలలకి క్యాప్టివ్ మైన్ ఇవ్వండి. తర్వాత మీరు 9% 10% లోన్ ఇస్తున్నారు కదా గుమా వ్యాపారులకి. అవును, ఈ రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్కి 14% మీ అయ్యే జాగీర్లా వేసుకుని మీ ప్రభుత్వాలు వేస్తున్నాయి. వడ్డీ వేసి లాస్ వచ్చిందని చెప్తారా? మీరు లక్షల కోట్లు 26 లక్షల కోట్లు క్యాన్సిల్ చేశారంట. 30,000 కోట్లు 20,000 కోట్లు ఉంది. దాన్ని చేసి రీసెటిల్మెంట్ చేసి దాన్ని దేనండి యాడెడ్ స్టీల్స్, మిగతా స్టీల్ ఉంటాయి, దాన్ని ఏమంటారంటే స్పెషాలిటీ స్టీల్స్. ఓకే, అది ఒకటి పెట్టి దాన్ని ఇవాళ వరకు కూడా 70% దాని కెపాసిటీతో పనిచేయట్లేదు. ఇవాళ అది పెట్టి యాడ్ చేసి ఎక్కువ కాస్ట్ కూడా కాదండి, 4,000 3,000 కోట్లు పెడితే అది చేసి ప్రొడక్టివిటీ పెంచి ఎంప్లాయీస్ని గట్టిగా పని చేయనివ్వండి. తప్పునాళ్ళని శిక్షించండి, ఎవరు కాదంటలేదు. అవును, పని చేయించి దాని ప్రొడక్టివిటీ పెంచి మా ఆంధ్రులు ఆత్మగౌరవంతో సాధించుకున్న ఫ్యాక్టరీ, ఆత్మత్యాగంతో సాధించుకున్న ఫ్యాక్టరీ ఒక దాన్ని కర్మాగారం కింద, యంత్రాల కింద, భవనాల కింద చూడొద్దండి. ప్రతి దాంట్లోనూ ఒక ఆంధ్ర ఆత్మత్యాగం ఉంది. 7 పార్లమెంట్ సభ్యులు, ఎంతో అనేక మంది ఎంతో
శాసనసభ్యులు రాజీనామా చేసి పడేశారు దానికోసం. అమృతరావు గారు అక్కడ నిరాదీక్ష చేశారు. హైదరాబాద్లో 50 రోజుల పాటు పత్తి శాస్త్రి ఇప్పుడు ఎందుకు గాజులు తొడుక్కుని కూర్చున్నారు మన వాళ్ళంతా నేతలు? గాజులు అనొద్దండి, ఎందుకంటే ఏ ఇబ్బంది లేదు. చేతకాని సన్నాసులా ఉన్నారు లేదని మీరు అడిగితే సమానం చేయదు. కొంతమంది అందరు నేను అన్నాం. ఓకే. గాజులు ఏ మహిళ తక్కువ చెప్పండి మనకి. అచ్చా. మగ మాంచాలు తక్కువ, రాణి మంగమ్మ శపథం పడితే తక్కువ, అవును. రాణి రుద్రమదేవి తక్కువ. గాజులు వేసుకుని ఒక చేత్తో కట్టి పట్టుకుని ఒక రోజు గాజు వేసుకుని కడవారం చులకన మహిళలకు చులకన కాదు, వీళ్ళకు చులకన చేయడానికి వాడే పదం కాబట్టి అంటే పదం అంటే ఇప్పుడు ఒప్పుకుంటలేదు కానీ నేను అనేది మీరు ఉపమానాలు కూడా విమానాలుగా కొన్ని మారిపోయింది, అందుకని అన్నాను. ఓకే. ఇవాళ డెఫినెట్గా ఆ పోరాట స్ఫూర్తిని అందరూ నేను అనుచిత పద్యాలు వాడతాను కాదని బాధతో మాట్లాడుతున్నా. నా తెలుగు జాతికి చదువుతున్న అవమానం మీద వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారని బాధతో మాట్లాడాను. ఇవాళ రాజకీయాలు ఎవరో ఒకరు రావచ్చు, ముఖ్యమంత్రి రేపు పొద్దున అవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కక్షాదింపు చర్యలు తీసుకోకుండా ఉంటే ఆయన కొనసాగి ఉండేవారు. అవును. ఇవాళ ఆయన డైవర్షన్ అయిపోయి కక్షాదింపు చర్యలతో కూర్చున్నారు. అవును. ఇవాళ కాన్సన్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ పెట్ట కొంత నేను మొత్తం తీసేయలేనండి. మొత్తం అడ్డంగా మాట్లాడచ్చు, కొంత పెట్టి ఉండొచ్చు, కానీ మేజర్ పెట్టాల్సిన దాని నుంచి మొత్తం డైవర్ట్ అయిపోయారు. మొత్తం అంటే అది తప్పు జరిగింది.